హాయ్ అండి, ఈ రోజు మన వీడియో వచ్చేసి అత్యంత మహిమలు కలిగిన బ్రహ్మసూత్రం ఉన్న మరకతలింగం గురించి. శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం చెంది ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి అన్ని లింగాల్లాగా ఇది రాతితో కూడిన లింగం కాదన్నమాట. మరకతం అంటే వజ్ర వైడూర్యాలందు బుధ గ్రహానికి చెందినటువంటిది మరకతం. మరి ఈ గుడి ఎక్కడ ఉంది, ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. నేను ఇక్కడ ఒక రాయిని పట్టుకున్నాను కదా, అది ఎలా తిరుగుతుందో చూడండి రౌండ్గా. అసలు దీని ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాము. అండ్ ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మనమే సొంతంగా అభిషేకం చేయొచ్చు అనమాట పంచామృతాలతో. సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. హాయ్ అండి, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి దేవుడి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు కార్లో అయితే ఉన్నాము. ఇప్పుడు టైం 8 అవుతుందన్నమాట. మరి మా ఇంటి దగ్గర నుండి శంకర్పల్లి 30 కిలోమీటర్స్ వస్తుంది. సో 1 అవర్ అయితే పడుతుంది. మరి ఈ మరకతలింగము ఎగ్జాక్ట్గా శంకర్పల్లి కాదండి, శంకర్పల్లి దగ్గర చందిప్ప అనే విలేజ్ ఉందన్నమాట. సో ఆ విలేజ్ దగ్గర ఈ స్వామివారి టెంపుల్ ఉంది. పొద్దున్నే స్కూల్ బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. ఎటు చూసినా కూడా స్కూల్ బస్సులే, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మరి ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళకైతే ఓకే. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుండి అంటే బస్సులకి ఇలా వచ్చే వాళ్ళకైతే శంకర్పల్లి వరకు బస్సులు ఉంటాయి. అక్కడ నుండి చందిప్ప గ్రామానికి ఆటోలు అవైలబుల్ ఉన్నాయి. సో ఆటోలకి రావచ్చు. పాపం మా లవ్లీ డింపుల్ పొద్దున్నే లేచేసరికి వాళ్ళకి నిద్ర వచ్చేసిందనమాట. సో ఫుల్గా నిద్రపోతున్నారు. మా డింపుల్కే కొంచెం సిక్నెస్ ఎక్కువ ఉంటుంది, కానీ మా లవ్లీ అయితే అస్సలు ఇబ్బంది పెట్టదనమాట. దాని పని అది చక్కగా చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో చివరిలో నేను శనీశ్వర ఆలయం గురించి కూడా చెప్పాను. అంటే శనిదేవునికి ప్రత్యేకంగా గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మనకి శనికి సంబంధించిన పూజలు ఏమైనా జరుపుకోవాలి అనుకుంటే ఆ ఆలయానికి వెళ్ళి మనం పూజలు చేసుకోవచ్చు. మరి శనీశ్వర ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనుకుంటే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పుడే చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మాటల్లో ఉండగానే మరకత శివాలయానికి అయితే వచ్చేసాము. ఏమందు నువ్వు వచ్చావని వెల్కమ్ చెప్తుంది అంతే. అవి ఈగలు వాళ్తున్నాయని అలా అంటుంది. వెళ్ళు, ఏమనదు. అవును, పట్టుకోవడానికి మా బుడ్డిది పడిన కష్టం అంతా ఇంత కాదు. ఫైనల్గా అయితే పట్టుకుందనమాట. కొన్ని భలే ఫన్నీగా ఉంటాయి. పచ్చిక నవ్వులు పచ్చదనమే, ఇలా ఎంట్రన్స్ అంతా కూడా పచ్చగా చాలా బంతి పూలతో మంచిగా కలర్ఫుల్ గా అలంకరించారు. ఎంత బాగుందో. మరి మేమిద్దరం ఈ ఎంట్రన్స్ దగ్గర ఉంటే వీడియో తీసేది ఎవరనుకుంటున్నారా? మా లవ్లీనే. మా లవ్లీకి వచ్చినట్టు వీడియో తీస్తుందండి. మా అమ్మొక్కతే వీడియో తీసుకుంటూ కష్టపడుతుంది అని అనుకుంటుందో ఏమో. అప్పుడప్పుడు వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటది. గుళ్ళోకి రాగానే ఇక్కడ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా. సో ధ్వజస్తంభానికి అయితే అలా దండం పెట్టేసుకుందాము. సో దీని వెనకే ఉంటుందన్నమాట మెయిన్ ఆలయము. ఇక్కడంతా కూడా కింద దీపాలు వెలిగిస్తున్నారు. సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మేము కూడా దీపాలు వెలిగించాలి. ఇక్కడ దేవుడి దర్శనానికే కాదండి, మేము అభిషేకం చేద్దామని వచ్చామన్నమాట. మాతో పాటు మేము పంచామృతాలను అయితే అభిషేకంగా తీసుకొచ్చాము. సో ఇప్పుడు దానికి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నవగ్రహాలు ఉంటే ఒకసారి ఒక రౌండ్ తిరుగుదామని చెప్పి ప్రదక్షిణ చేస్తున్నాము. మరి పంచామృతం ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అన్న అంటే మేము అన్ని సపరేట్ గా తెచ్చుకున్నాము. అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవన్నీ కూడా సపరేట్ గా తెచ్చుకున్నాము. సో అవన్నీ ఒక చెంబులో కలుపుకొని వాటిని అభిషేకంగా తీసుకువెళ్ళాలి. మరి ఈ ఆలయంలోకి రాగానే ఎడం పక్కన కాలభైరవ స్వామి విగ్రహం ఉంటుంది. సో ఆయన ఇక్కడ స్వయంగా వెలిసారట. అంతేకాకుండా ఈ ఆలయానికి ఆయన్ని క్షేత్రపాలకుడు అంటారు. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని, ఈ ఆలయాన్ని కూడా 1000 కండ్లతో ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారట. మరి ఇక్కడికి వచ్చే భక్తులు కాలభైరవుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా వారికి తొలగిపోతాయని చెప్పి నమ్ముతారు. అంతేకాకుండా శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుపాము రూపంలో ఆలయం చుట్టూ కూడా సంచరిస్తూ ఉంటారట. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన మరకత శివాలయాన్ని తప్పకుండా దర్శించాల్సిందే. మరి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి మరి మీరు కూడా వచ్చి మీరే స్వయంగా అభిషేకం చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. మరి వీడియో స్టార్టింగ్ నుండి కూడా బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివాలయంగా చెప్తున్నాను కదా. మరి మరకతము అంటే ఏమిటి, అలాగే బ్రహ్మసూత్రము అంటే ఏమిటి అనేది ఇక్కడ పూజారి ద్వారా తెలుసుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. మరి మరకతము అంటే నవరత్నములలో ఒకటి అయిన ముదురు ఆకుపచ్చ రంగులో ఇక్కడ శివలింగం ఉంటుంది. మరి బ్రహ్మసూత్రము అంటే ఈ విధంగా శివలింగం మీద గీతలు ఉంటాయి. సో దీన్నే బ్రహ్మసూత్రం అంటారు. మరి ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల కోటి శివలింగాలను దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకుంటే అంతటి పుణ్యం లభిస్తుందని ఇక్కడ పూజారి ద్వారా తెలిసింది. మరి ఇప్పుడు ఆయన మాటల్లో విని తెలుసుకుందాము.
శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం చెంది. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి అన్ని లింగాల్లాగా ఇది రాతితో కూడిన లింగం కాదన్నమాట. మరకతం అంటే వజ్ర వైడూర్యాలందు బుధ గ్రహానికి చెందినటువంటిది మరకతం. ఆ మరకతంతో కూడి ఉన్న ఈ యొక్క లింగమే మరకత శివలింగం. దీనికి బ్రహ్మసూత్రం కలిగింది. బ్రహ్మసూత్రం అంటే వజ్ర వైడూర్యాలతో కూడినది మరకత లింగం. బ్రహ్మసూత్రం అంటే మనం ఒక్క కోటి శివాలయాలు దర్శిస్తే రాని పుణ్యం యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే వస్తుందన్నమాట. అంటే అన్ని లింగాలను దర్శనం చేసేటువంటి ఫలితం ఈ యొక్క లింగానికి అభిషేకంతో మనకు వచ్చేస్తాం. అంటే ఈ లింగానికి అభిషేకం చేసుకోవడం ద్వారా వివాహ ప్రాప్తి, ఆరోగ్యం, సంతానం ఇవన్నీ కూడా చేకూరుతాయి అన్నమాట. తప్పకుండా ఇది మనం ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా సరే తప్పకుండా తీరుతాయని భక్తుల యొక్క. మరి ఆ విధంగా మా అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఇలా దీపాలు వెలిగించుకుంటున్నాము. అలా అభిషేకం చేస్తూ గర్భగుడిలో వీడియోలు తీయకూడదనమాట. అందుకని చెప్పి నేను వీడియో అక్కడ చూపించలేదు. మరి మీరు కూడా రాబోయే కొత్త సంవత్సరానికి 2024లో మీరు కూడా ఆలయ దర్శనాలు చేయాలి అనుకుంటే తెలంగాణలో ఫేమస్ అయిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి, అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా చూడండి. మరి హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్లకు పార్ట్ 1, పార్ట్ 2గా హైదరాబాద్ నుండి శ్రీశైలం టోటల్ ట్రిప్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్. మరి ఇవే కాకుండా కొండగట్టు ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణుడి మధుర, బృందావనం ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. మరి ఈ మరకత శివాలయంలోకి రాగానే ఎడమ పక్కన కాలభైరవ స్వామి ఆలయం ఉందని చెప్పాను కదా, అదేనండి ఇది. భక్తులు వేసిన పూలతో విగ్రహం సగం కవర్ అయిపోయింది. మీకు ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది కదా, మా లవ్లీ పట్టుకుంది. సో దాని ప్రత్యేకత ఏంటి అంటే, మనం ఏదైనా కాలభైరవునికి మొక్కుకొని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఈ రాయి చూపిస్తుందట. నెరవేరితే రౌండ్గా తిరుగుతుంది, నెరవేరకపోతే అసలు కదలదట. సరే మరి మనం కూడా చూద్దాము. మా లవ్లీ అయితే పట్టుకుంది, తిరగలేదు. ఇప్పుడు డింపుల్ ట్రై చేస్తుంది, డింపుల్ కూడా అవ్వలేదంట. సో సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ ట్రై చేస్తున్నారు, మరి చూద్దాము. మరి ఏం కోరికలు కోరుకున్నారో ఏమో తెలియదు, కానీ ఈ రాయి అయితే తిరగలేదు. నెక్స్ట్ నేను ట్రై చేయాలి. ఇక్కడ ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారో చూస్తున్నారా? మరి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయా లేదా, ఈ స్టోన్ తిరుగుతుందా లేదా అన్న ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది. సో ఇక నా వంతు వచ్చేసింది, గట్టిగా దండం పెట్టుకున్నాను. ఓం నమ శివాయ. శంకర నువ్వే తిప్పాలయ్యా ఈ రాయిని. చాలా బలంగా కోరుకుంది. మొత్తానికి నా రాయి తిరగడం స్టార్ట్ అయిపోయింది. నేను తిప్పానో తెలీదు, అదే తిరిగిందో నాకు అర్థం కాలేదు. ఎవరికి వాళ్ళు సొంతగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మరి అనుకున్నట్టుగా చాలా మంచిగా చక్కగా దర్శనం అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి శంకరపల్లి నుండి ఇప్పుడు శనీశ్వర ఆలయం అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. మరి శనీశ్వర ఆలయం వచ్చేసి వికారాబాద్ ఎన్కతల అనే గ్రామంలో ఉందన్నమాట. సో ఇది మీరు గూగుల్లో ఒకసారి కొడితే వచ్చేస్తుంది. మరి ఎన్కతల గ్రామంలో ఉన్న శనిదేవుని ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకి శనికి సంబంధించిన పూజలు ఏవైనా కానీ, దోషాలు కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఎక్కువ వీకెండ్లోనే పబ్లిక్ ఉంటారంట. అంతేకాకుండా శనిదేవుని యొక్క వాహనం కాకి, మరి ఆయన కాకి వాహనం మీద కూర్చున్నట్టుగా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. మరి ఇక్కడ దర్శనం అయిపోగానే నెక్స్ట్ వికారాబాద్లో ఉన్న భూకైలాస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మరి భూకైలాస్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే మనం నీళ్లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అప్పటిదాకా మన ఛానల్ చూస్తూ ఉండండి.